చివరి దశకు చేరుకున్న వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులు. వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన పొంగూరు శరణి. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మహాసంకల్పంతో వీఆర్ఏ స్కూల్ రేకులు మార్పు. మంత్రి లోకేష్ ఆశయం అదే. పేద విద్యార్థులకు ఇంటరాక్టివ్ డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యం. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నారాయణ విద్యా సంస్థల ఇన్ఛార్జీలు, ఎన్సీసీ మేనేజర్లు పాల్గొన్నారు. నా టీంతో టీడీపీ కార్యకర్తలతో వచ్చానండి. వీఆర్ స్కూల్ 1875లో ఎస్టాబ్లిష్ చేశారండి. నారాయణ స్వామి గారు వెంకటగిరి రాజా గారి సహాయంతో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ ఇన్ నెల్లూరు అండి. ఈ స్కూల్కి ఒక గొప్ప చరిత్ర, ఒక గొప్ప హిస్టరీ ఉంది. ఎంతోమంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అయ్యారు. అండ్ ఈరోజు నేను ఈ స్కూల్ని మోడిఫై చేయడానికి మా నాన్నగారు నాకు బాధ్యత అప్పచెప్పారండి. ఈ వీఆర్ స్కూల్ని ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్గా చేయాలన్నది మా నాన్నగారు గొప్ప సంకల్పంగా పెట్టుకొని నాకు బాధ్యత అప్పచెప్పారు. అసలు ఈ వీఆర్ స్కూల్లో ఏముంటుంది, అసలు వీఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటి, వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే అసలు ఎందుకు పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని మీ అందరికీ చాలా డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఈరోజు దాన్ని ఆన్సర్ చేస్తాను. ఈ వీఆర్ స్కూల్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకునేటట్టయితే ఒకప్పుడు వెంకటగిరి రాజా గారు వీఆర్ స్కూల్ని ప్రతి ఒక్కరికి విద్య అన్నది అవసరం, ప్రతి ఒక్కరికి క్వాలిటీ విద్య అవసరం, క్వాలిటీ విద్య అందజేయాలి అన్న లక్ష్యంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి, ఒక స్కూల్ అంటే పిల్లవాడు రావడానికి హ్యాపీగా ఉండాలి అనే లక్ష్యంతో వీఆర్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఈ స్కూల్ మూసేశారు కంప్లీట్గా. మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ ఈ స్కూల్ తెచ్చారండి. మా నాన్నగారు ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఒక రోల్ మోడల్గా చేయాలి.